తమిళ నటుడు శివకార్తికేయను ఇటీవలనే అమరంతోని ఘనమైన విజయం సాధించిండు. ఇక ఆ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసి భారీ విజయం నమోదు చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా వసూలు సాధించిందంట. ఇక దీనితోని ఈయనకు తెలుగులో ఇట్లా మంచి మార్కెట్ ఏర్పడ్డది. ఇక తమిళలో స్టార్ హీరోల సరసన చేరిపోయిండు. ఇప్పుడు ఈ పేరుని సరి సమానంగా చేయాలి అనంటే అంతే రకంగా బాధ్యతగా సినిమాలు చేయాల్సి అయితే ఉన్నది. ఇక ఇప్పుడు ఆయన రాబోయే సినిమాలు ఇట్లా ఎంతో జాగ్రత్తగా కథల ఎంపిక విషయంలో వివరిస్తున్నాడంట శివకార్తికేయన్. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ధూమపానం సన్నివేశాల గురించి ఆయన అభిప్రాయం బయట పెట్టిండంట. అయితే తెర ముందైనా తెర వెనకాలైనా సరే కానీ ధూమపానం సిగరెట్ వంటివి నేను తాగను. ఒకవేళ దర్శకుడు ఇక అందులో వంటి సన్నివేశం రాస్తే తప్ప పక్కా చేస్తా, కాకపోతే దాంట్లో ఒక షరతు ఉన్నది. ఇక ఇప్పుడు నేను తాగే సిగరెటు ఖచ్చితంగా సన్నివేశంలో బలంగా డిమాండ్ చేయాలి, ఇక లేకుంటే తాగను. ఇక మరోపక్క సిగరెట్ నేను ఏదైతే తాగుతున్నానో ఇక ఆ సన్నివేశంలో చాలా ఉండేటట్టుగానే ఆ సన్నివేశం డిమాండ్ చేస్తేనే చేస్తా, ఇక అప్పుడే అవకాశం తీసుకుంటా తప్పించి ఇక మిగతా సమయంలో తీసుకోను అని అన్నాడంట. ఇక ఇప్పుడు నా సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు వస్తారు, కుటుంబ కథ ప్రేక్షకులు వస్తారు, పిల్లలు సైతం నా థియేటర్లు అందరూ దిగబడతారు. ఇప్పుడు నేను నటించే ఏ పాత్రనైనా కానీ వాళ్లకు అసౌకర్యాన్ని కలిగించకూడదు. ఇక అందుకని చెప్పేసి ఇక సిగరెట్ ఒకవేళ సన్నివేశం ఉన్నా కానీ అవసరం లేకపోయినా అతికిచ్చినట్లు ఉంటే మాత్రం ససేమిరా నేను అటువంటి సన్నివేశంలో సిగరెట్ తాగను అని నిర్మోహమాటంగా చెప్పేస్తానన్నాడంట. కాకపోతే దర్శకుడికి జర్రంతా నొప్పించగలగకుండా నెమ్మదిగా డీల్ చేస్తా అని అన్నాడంట. ఇక అట్లా అని దర్శకుల సృజనాత్మకతను అడ్డు దగలను, వాళ్ళకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ వాళ్ళకు ఇస్తా అని గిట్లా అన్నాడంట. అయితే ఇక ఈయననే కాదు, ఇక ఇప్పట్లా హీరోలు ఎవ్వరు గిట్లా చాలా కాలం సంది సిగరెట్లు ధూమపానం జోలికి పోతలేరు. ఇక జీవితం ప్రారంభంలో ఇక ఎదుగుదల కోసం గటువంటి సన్నివేశాలలో మహేష్ బాబు సైతం నటించుకుంటూ వచ్చిండు. కాలక్రమేణా ఆయన గిట్లా దానికి స్వస్తి చెప్పిండు. ఇక ఇటీవలనే గుంటూరు కారంలో గిట్లా మళ్ళసారి బీడల కనబడ్డాడు మన మహేష్ బాబు. అయినా సరే కానీ అది అసలైన బీడి కాదు, ఆయుర్వేదకు బీడి. ఇక అటువంటి ఆయుర్వేదిక్ బీడితోని నటించాలన్నా కానీ త్రివిక్రము మహేష్ బాబుని చాలా సేపటి వరకు ఒప్పించాల్సి వచ్చిందంట. ఇక ఆఖరుకు ఆయన చేసిండైతే చేసిండు. ఇక ఇన్నారు కదా శివకార్తికేయన్ ముచ్చట ఇంటుంటే ఇక ఏ విషయంలోనైనా కానీ జాగ్రత్త భయం అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఇక మనకంటూ ఒకటి ఉంటుంది, ఇక మనల్ని చూసే వాళ్ళకి ఇట్లా స్ఫూర్తికరంగా తీసుకుంటారని కోరుకుంటా. మళ్ళీ కలుద్దాం.